హలో! హాయ్! నమస్తే హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ మిత్రులారా, మన హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ సోదరులారా, నేను మీ గుండు రాఘవేంద్రని. చాలా 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 రోజులవుతుంది. ఎవరిని నేను ఈ మధ్య ఓలా, ఊబర్ సంబంధించిన అప్డేట్ లేకుండా నేను ఈ మధ్య కాలంలో అసలు వీడియోలు కూడా చేయడం లేదు. ఎంత చేసినా గానీ మన డ్రైవర్స్ కూడా కొంచెం అవేర్‌నెస్ కోసం సపోర్ట్ చేయట్లేదు. సో, అందుకనే నేను కూడా వీడియోలు చేసినా గానీ కొంచెం ఏం రెస్పాన్స్ రావట్లేదనే సరిగ్గా నేను వీడియోలు చేయలేకపోతున్నాను. కానీ నాకు ఒకటి అనిపించింది, ఎవరి కోసమో కాదు కదా, మన డ్రైవర్ల కోసమే కదా చేస్తుంది. సరే, ఏదో ఒక రోజు అందరికీ ఎప్పుడో ఒకప్పుడు మన పోరాటం గురించి తెలిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని మీకు ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ సమ్మర్‌లో ముఖ్యంగా ఏసీ అడుగుతారు. అయితే రీసెంట్‌గా నాకు ఒక ట్రిప్ చేశాను. జస్ట్ ఒక యెస్టర్‌డే బ్యాక్, నిన్న మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6:00 బుకింగ్ వచ్చేసి కొత్తపేట నుండి సికింద్రాబాద్ నుండి కొత్తపేటకెళ్ళాలి కస్టమరు. కొత్తపేటకొచ్చేసి అమౌంటు రూ. 137 అమౌంటు. కార్‌లో వచ్చిండు. ఒక నలుగురు మనుషులెక్కిర్రు. పైగా నలుగురు మనుషులు, ఒక చిన్న పాప. సరే, ఓకే, పిల్లలున్నారు కాబట్టి మనం కూడా పెద్దగా ఏమి పట్టించుకోము. నలుగురు ఎక్కిర్రు. లగేజీ సరిపోను బానే ఉన్నది. అంతా కలిపి రూ. 137 బిల్లు. ఈ రూ. 137 అలా ఎక్కంగానే, అన్న ఏసీ స్టార్ట్ చేయన్నా అంటుండు. ఓర్ని అమ్మ, 7 అవుతుంది అప్పటికి టైము, మార్నింగ్, ఎర్లీ మార్నింగు. 7:00 టైంలో కూడా ఏసీ అడుగుతుండు. సరే, అడిగిండు. అన్న, నాకు వచ్చిన బిల్ ఏందన్న, మరి తక్కువ వచ్చింది. ఇంత తక్కువలో ఏసీ మరి తీసుకోవాలంటే మాకు కూడా వర్కౌట్ కాదన్న. ఇది మీకు వెళ్ళడానికి ఇప్పుడు 15 కిలోమీటర్లు, ఇలా లీటర్ డీజిల్ పోతే నాకు మిగిలేదు రూ. 37 అన్న. ఆ రూ. 37 నేను ఇప్పుడు ఏసీ వేసిన అనుకో, ఆ డీజిల్ కూడా ఆయనతో తాగుతుంది. సరే, మా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, చూసి ఏమన్నా ఎక్స్ట్రా అయ్యానంటే, నీకు ఎందుకు ఇస్తారా అన్న, ఎందుకు ఇస్తారు అసలు, అలా చూపించిందే ఇస్తాము. అలాంటప్పుడు నడుపుకోకూరి క్యాబ్లు. ఎవడు నడపమంటుండు మిమ్మల్ని? అసలు మేమేమన్నా అడిగినామా? మీ కంపెనీ వాడే ఇస్తుండు కదా అంటే. ఇంత అయిపోయిందంటే దారుణము. మనము ఒక చేతిలో బందీ అయిపోయినాము. ఇలా ఇంకెన్ని రోజులు ఓలా, ఊబర్ వాళ్ళ చేతిలో మనము ఇలా కీలుబొమ్మలుగా, వాడు ఎలా చెప్తే, వాడు ఎలా చేస్తే అలా మనం వెళ్ళాల్సిందే. కస్టమర్లు కూడా ఇష్టం వచ్చినట్టు. వాడేం చేశాడు, వాడు కూడా రూ. 130 బిల్ వచ్చింది, నేను అంతే ఇస్తాను అన్నమాట. సరే, ఏసీ అన్నందుకు వర్కౌట్ కాదంటే, సరే తమ్ముడు, మరి సరేలే, ఇది చాలా తక్కువ ఉంది, కొంచెం ఇస్తాను కస్టమర్లు అనే నాదుడే లేరు. అరే పాపం, వాళ్ళెలా బతకాలి అని. ఇంత దారుణంగా ఉన్నది. మనం ఈ ఏసీలో కూడా ఇంత, ఇప్పుడు ఇంకా నేను 7 గంటల టైంలోనే ఇలా ఉంది అంటే, సో నేనేమంటున్నాను అంటే, రాత్రి అంటున్నాను, మధ్యాహ్నం అయ్యిందనుకోండి. మధ్యాహ్నం టైంలో అయితే ఇంకా ఏసీ అయితే చుక్కలే. ఇక ఏసీ లేనిది బండి నడపలేము. మనకైనా నడపాలన్న ఇబ్బందే. సో ఇలాంటి రేట్ల మధ్యలో మనము ముందుకు వెళ్ళడం అయితే చాలా కష్టం. అందుకోసమే చెప్తున్నాను మిత్రులారా, కొంచెం మన బాధల్ని ప్రభుత్వానికి, అలాగే మన రేట్ల గురించి మనమే పోరాడి, మనము దీన్ని ఐక్యతతోటి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మిత్రులారా.